మరలా పెద్దల ద్వారా తెలుసుకోవాలి. ఆ కాలానికి రామచంద్రుడు పరిపాలిస్తున్నాడు, రాముడి గురించి తెలుసు ఆయనకి, విన్నాడు రాముడి గురించి. ఎందుకంటే ఒక దేశాన్ని పరిపాలించే రాజుగారి కుమారుడు, ఆ రాజ చక్రవర్తి, ఆయన గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు కనుక వింటున్నాడు వ్యక్తుల ద్వారా. అలా తెలిసింది సరిపోదనిపించింది. త్రిలోక సంచారి దివ్య జ్ఞాన సంపన్నుడు అయినటువంటి నారద మహర్షి దగ్గర మరలా స్పష్టంగా అడిగి ఆ 16 గుణాలు కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటూ అడిగాడు. ఉన్నారయ్యా, ఈ గుణాలు 1, 2 ఉండటమే చాలా కష్టం, ఇన్ని ఒకళ్ళు ఉండటం ఇంకా అసాధ్యం, కానీ ఒక్కరిలో ఉన్నాయి. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత. అతడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడయా, రాముడు అని పిలువబడతాడు. రమయతీతి రామ అంటే రమింప చేస్తాడు. గుణాల చేత, రూపం చేత, సకల విధముల సౌందర్య సౌశీల్య సౌలభ్యాది సకల గుణ సంపద చేత, సముదాయం చేత అందరినీ ఆనందింపచేయువాడెవరో అతడు రాముడు.